రైట్ డీటెయిల్స్ చూద్దాం. రేవంత్ పరిపాలనా వైఫల్యంపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారని పంచాయతీ ఎన్నికల ఫలితాలతో రుజువైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పాలనపై జనం మంట మీదున్నారని తేలిపోయిందన్నారు. తొలిదశ పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా హోరాహోరీగా పోరాడి సర్పంచులుగా బీఆర్ఎస్ మద్దతుదారులకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలకు పాల్పడినా మొక్కవోని ధైర్యంతో అధికార పార్టీ అరాచక పర్వాన్ని ఎదుర్కొని నిలబడ్డ గులాబీ సైనికులందరికీ అభినందనలు తెలిపారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి పంచాయతీ ఎన్నికల కోసం జిల్లాల పర్యటనల పేరిట ప్రచారం చేసినా పోటీ చేసిన చోట కనీసం 44% సీట్లను కాంగ్రెస్ దాటకపోవటం ప్రభుత్వంపై పెరిగిన ప్రజా వ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనమన్నారు కేటీఆర్. పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటాయని తొలుత ప్రచారం జరిగినప్పటికీ రేవంత్ పరిపాలనా వైఫల్యంపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారని ఈ ఎన్నికల ఫలితాలతో రుజువైందన్నారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని తేలిపోయిందన్నారు. బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని కూడా తొలి కొట్టి చెప్పాయన్నారు. వచ్చే 3 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా పల్లెల్లో పైసా అభివృద్ధి పని జరగదని, గ్రామస్తుల నిర్ధారణకు రావటం వల్లే పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఇంతటి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయని వివరించారు. తొలి విడతలో సగం స్థానాలు కూడా కాంగ్రెస్ గెలవకపోవటం, అనేక చోట్ల 10-20 ఓట్ల తేడాతోనే బయటపడటం చూస్తే కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ పల్లెల నుంచే ప్రారంభమైనట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు కేటీఆర్. 2 ఏళ్లు గడిచినా 6 గ్యారంటీల పేరిట చేసిన సీఎం రేవంత్ మోసం, పెన్షన్ల పెంపు పేరిట చేసిన ద్రోహం, మహాలక్ష్మి పేరిట చేసిన దగా, తులం బంగారం పేరిట చేసిన నయవంచనను గ్రామీణ ప్రాంత ప్రజలు మరిచిపోలేదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయన్నారు. యూరియా బస్తాల కోసం నెలల తరబడి పడిగాపులు పడిన అగచాట్లను, బోనస్ పేరిట చేసిన బోగస్ హామీని, చివరికి పండించిన పంటను అమ్ముకోలేక పడ్డ కష్టాలను అన్నదాతలు గుర్తుపెట్టుకున్నారని వివరించారు. 10 ఏళ్ల పాటు ప్రగతి పథంలో సాగిన పల్లెల్లో 2 ఏళ్లుగా పడకేసిన పాలన, గాడి తప్పిన పారిశుద్ధ్యం, చివరికి ట్రాక్టర్లలో డీజిల్ పోయలేని దుస్థితి వంటి అంశాలన్నీ పల్లె ప్రజలను ఆలోచింపజేసినట్లు ఫలితాలు స్పష్టమవుతున్నాయన్నారు. ఇది ఆరంభం మాత్రమేనన్న కేటీఆర్, పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవటం ఖాయమని తేల్చి చెప్పారు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు వచ్చే ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరటం తథ్యమన్నారు కేటీఆర్.